నుదుటిపై నలుపుతో బాధపడుతున్నారా? నుదుటిపైన నలుపు వచ్చేసి ట్యానింగ్ అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చేసి ఫొటోస్లో ఇబ్బంది పడుతూ, అలానే నలుగురిలో కలవటానికని కాన్ఫిడెన్స్ తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటంతో ఇబ్బంది పడుతూ ఉంటే అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవాలని ఉందనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీ ప్రశ్నలకి జవాబు చెప్తుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి నుదుటిపైన ఇక్కడ నలుపు వస్తుందండి. నుదుటిపైన నలుపు వచ్చినప్పుడు బాగా ఇబ్బందికరంగా మారుతుంది. అలానే గట్టి నలుపు ఉంటుంది. అలానే దానికి అసలు ఎందుకు వచ్చింది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నుదుటి పైన నలుపు వచ్చిన దానికి మెయిన్ కారణం వచ్చేసి సూర్యుడు వెలుతురండి. సూర్యుడు వెలుతురు, సన్లైట్కి ట్యానింగ్ అని అన్నది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సన్లైట్ అనేది ప్రతిరోజు మనకి తగులుతూనే ఉంటుందండి. మనకి ఎప్పుడు అనిపించేది ఏంటి అని అంటే సన్లైట్కి వెళ్ళటం అనేది మనకు అసలు జరగదు, సూర్యుడు వెలుతురుకి అసలు మనం తగలము, మనం అసలు సూర్యుడు వెలుతురు మనకి తగలదు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 4 గోడల మధ్యలో ఉంటేనే మీకు సూర్యుడు వెలుతురు తగలదు. మీకు ఎటువంటి మీకంటే గుహల్లో ఉంటే కానీ మీకు అప్పుడు సూర్యుడు వెలుతురు తగలకుండా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ స్విమ్మింగ్ చేస్తున్నా కానీ 100 మీటర్ల లోపల వెళ్ళినా కానీ మీకు అక్కడ సూర్యుడు వెలుతురు తగలకుండా ఉంటుంది. అంటే 300 అడుగుల లోతుకి అక్కడ దాకా సూర్యుడు వెలుతురు అనేది వస్తూనే ఉంటుంది. సో సూర్యుడు వెలుతురు అనేది మనం ఎక్కడ తప్పించుకోలేమండి. ప్రతిరోజు మనకి సూర్యుడు వెలుతురు అనేది తగులుతూనే ఉంటుంది. ఎండకి వెళ్ళటం వేరు, అలానే బయట ఎండకి తగలటం వేరు, సూర్యుడు వెలుతురు తగలటం వేరు. మీరు ఎక్కడైనా కానీ బస్ స్టాప్లో నిలబడ్డా, మీరు ఎక్కడైనా బయట కూర్చున్నా, బాల్కనీలో కూర్చున్నా, కారిడార్లో కూర్చున్నా, మీరు ఎక్కడ కూర్చున్నా కానీ మీకు సూర్యుడు వెలుతురు అనేది తగులుతూ ఉంటుంది. వంటగదిలో కూడా సూర్యుడు వెలుతురే వస్తుందండి. ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ చూసేది మీకు సూర్యుడు వెలుతురు వంటగదిలోకి రావటం. సో అందరూ పొద్దున పూట లేవంగానే సూర్యుడు వెలుతురుకి కూర్చోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలా కూర్చోవటం వల్ల, అలానే ఎండకి మనకి చర్మానికి తగలటం వల్ల, సూర్యుడు వెలుతురుకి తగలటం వల్ల మనకి నలుపు అనేది వస్తూ ఉంటుంది. ఈ నలుపే కాకుండా ఇతరత్ర పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి పిగ్మెంటేషన్స్ ఉంటాయి అని అంటే మంగు మచ్చలు ఒకటి ఉంటాయండి. రెండోది మ్యాక్యులర్ అమెలోడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అది ఒకటి ఉండొచ్చు. హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ అనేటివి కూడా ఉంటాయి. ఇలానే కాకుండా ఇతరత్ర పిగ్మెంటరీ డిజార్డర్స్, జండు బామ్ పెట్టుకోవటం కానీ, తలనొప్పికి వచ్చినప్పుడు ఇతరత్ర బామ్స్ పెట్టుకోవటం వల్ల, దానివల్ల, అలానే మీకు జుట్టుకి ఇతరత్ర ఈ కాస్మెటిక్స్ ఏమైనా పెట్టడం వల్ల, స్కిన్ పైన ఏదైనా రియాక్షన్ రావటం వల్ల, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కారణాలు మనం చూసుకొని దానికి తగ్గట్టుగా కూడా మనం మార్పులు చేసుకోవాలి. ఇదే కాకుండా మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్స్ కూడా ఉంటుంది. సో సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్స్, అలానే మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్స్ అనే కండిషన్స్కి అండర్లయింగ్ కండిషన్స్ ఉంటాయండి. అంటే లోపల మనకి ఏదైనా ఉన్న ప్రాబ్లమ్స్ తోటి చర్మం పైన కనిపించడానికి దీన్ని అంటారనమాట. సెబోరిక్ మెలనోసిస్ అని అంటే కొద్దిగా హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటుందండి. మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటే అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మెడ దగ్గర ఉన్నదంతా చర్మం పైన ఇక్కడ పేరుకుపోవటంతో దాన్ని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట. సో ఈ మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ తోటి చర్మంలో అంతా మనకి నలుపు అనేది వచ్చేయటం జరుగుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి ఇలాంటి మార్పులు రావటానికని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్కి పొట్ట చుట్టూరున్న కొవ్వుతోటి మనకి అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మనకి ఇక్కడ మెడ దగ్గరకు వస్తుంది. ఈ మెడ దగ్గరకు వచ్చిన నలుపు నెమ్మదిగా ఇక్కడ నుదుటి పైన కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మనకి నుదుటి పైన వచ్చినప్పుడు మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్గా అంటాం. దీనికి కారణము పొట్ట చుట్టూ కొవ్వు అని చెప్పాను కదండి. దానికి కొవ్వు అరగదీస్తే మనకి మంచిగా మార్పు కూడా వస్తుంది అనమాట. అలానే సూర్యుడు వెలుతురు అని మనం తెలుసుకున్నాం కదండి. సూర్యుడు వెలుతురు నుంచి కాపాడుకోవటానికని మనం అలా చేసుకుంటే దాంతోపాటు మనకి ట్యానింగ్ కూడా కొద్దిగా మెరుగ్గా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ట్యానింగ్కి అయ్యే కారణాలన్నీ చెప్పానండి. సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం చూసుకోవాలి అనే దాని గురించి అని ఇవాళ నేను వివరిస్తాను. మనకి ట్యానింగ్ అయినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ముఖ్యమైన కారణం సూర్యుడి వెలుతురు. సూర్యుడి వెలుతురు మనకి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సన్ స్క్రీన్ అనేది వాడాలి. చాలామంది అంటూ ఉంటారండి నా వీక్షకులు, సబ్స్క్రైబర్స్, సార్ మీరు సన్ స్క్రీన్ గురించే ఎందుకు ఇంత చెప్తారు అని. ఎందుకనంటే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
మీకు సన్ స్క్రీన్ అనేది వాడుతూ ఉంటే సూర్యుడి వెలుతురు అనేది మీ చర్మానికి డ్యామేజ్ అనేది చేయరు. ఎలా మనకి చర్మానికి ఒక కవచం లాగా మారుతుంది సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ మనకి చర్మానికి ఇలా మారినప్పుడు ఏమవుతుందనంటే మీకు సూర్యుడి వెలుతురుని రిఫ్లెక్ట్ అయినా చేస్తుంది, అబ్జర్వ్ అయినా చేస్తుంది. దీంట్లో వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయండి. నేను మీకు రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మీరు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా నా ఛానల్లోకి వచ్చి పాత వీడియోస్లో మీరు చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఆ విధంగా మనం ఎలా మార్చుకోవాలి, దానికి సన్ స్క్రీన్స్ ఎలా వాడుకోవాలి, సన్ స్క్రీన్స్లో 30 SPF ఏంటి, 50 SPF ఏంటి అనే వాటి గురించి నేను వివరించాను. అయితే సన్ స్క్రీన్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 30 SPF అనేది లెస్ ఆయిలీ స్కిన్కి మనకి బాగా పనిచేస్తుంది. అలానే డ్రై స్కిన్ ఉంటే కనుక మనకి 50 SPF సన్ స్క్రీన్ అనేది బాగా వాడుకోవాలి. బాగా ఆయిలీగా ఉంటే లెస్ దెన్ 30 SPF వాడాల్సిన అవసరం ఉంటుందండి, ఆయిలీనెస్ కనిపించకుండా. కానీ అప్పుడు పని చేయటం అనేది కొద్దిగా కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. 30 SPF 50 SPFలో నారో బ్యాండ్ యూవీ బ్యాండ్లో మనకి ఏవైతే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ ఉంటాయో అది కూడా బాగా కవరేజ్ అవుతూ ఉంటుందండి. సో 30 SPF 50 SPF అనేది మీ చర్మాన్ని చూసినాక మనం డిసైడ్ అవుతూ ఉంటాం. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా చక్కగా మనం రిజల్ట్స్ తీసుకురావాలనంటే మనకి సూర్యుడి వెలుతురు నుంచి మనము సన్ స్క్రీన్ని కవచంలాగా మార్చుకోవాలి. సన్ స్క్రీన్ని మనం కవచంలాగా మార్చుకున్న దానికి బెనిఫిట్ ఏమవుతుందనంటే ఇంకొక విధంగా మనం చూడాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి, ఇతరత్ర మీకు దుమ్ము ధూళి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ బైక్ మీద వెళ్తున్నారు, మీరు బయట తిరుగుతున్నారని అంటే నా రిక్వెస్ట్ ఏంటనంటే అండి సన్ స్క్రీన్స్ పెట్టుకోండి. సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే తెల్లగా అవుతారని కాదండి, ఉన్న నలుపు ఎక్కడికక్కడ ఆగుతుంది, కనీసం ఇంకా డ్యామేజ్ కాకుండా ఉంటుంది స్కిన్కి. మీరు ఒకసారి ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఒక చెక్క ముక్క కనుక మీరు ఎండలో పెట్టేశారనుకోండి, ఆ ఎండలో పెట్టేసిన దగ్గర అక్కడ వానకి, ఎండకి, తర్వాతనేమో దుమ్ము ధూళికి పడుతున్నప్పుడు ఆ చెక్క ముక్క అనేది వెదరింగ్ అవుతుంది. వెదరింగ్ అని అంటే బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ డ్యామేజ్ కావడానికి మెయిన్ కారణము హీట్, తర్వాతనేమో ఎండ, తర్వాతనేమో దుమ్ము ధూళి ఇవన్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అంతలావునే చెక్కదాన్ని మనకు అంతగా ఇబ్బంది పెడుతుంది అని అంటే మన చర్మానికి ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది మీరు గమనించాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు బయటికి వెళ్ళేసి వచ్చారని అంటే ఒక లేయర్ లాగా మీకు పేరుకుపోతుంది దుమ్ము ధూళి. ఇలా మనం సింపుల్గా ఒక కర్చీఫ్ తీసుకొని ఒక టిష్యూని తీసుకొని ఇలా మనం స్వైప్ చేసామనుకోండి, చక్కగా ఒక నల్లటి లేయర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? డస్ట్ ఇదంతా. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు బయటికి వెళ్ళేసి మీరు వచ్చారనుకోండి, జస్ట్ ఒక వెట్ టిష్యూ తోటి ఇలా వైప్ చేయండి, ఎంత డస్ట్ వస్తుందో మీరు గమనిస్తారు. సో ఇదంతా డస్ట్ని మనం తగ్గించుకోవాలి అని అంటే మంచి సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టాలి. సన్ స్క్రీన్ అనేది బాగా పెడుతూ ఉంటే మన చర్మంలో మంచి లేయర్ లాగా ఫామ్ అయ్యి బాగా ప్రొటెక్షన్ అనేది వస్తుందండి. మీరు వాష్ చేసేసుకున్నారనుకోండి, ఆ దుమ్ము ధూళి దాంతో వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే చర్మం పైన అది పడ్డప్పుడు దుమ్ము ధూళి అక్కడ మీకు ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. పొల్యూటెంట్స్లో మనకి కార్బన్ మొనాక్సైడ్, అలానే పెట్రోల్ నుంచి వచ్చిన రాడికల్ డ్యామేజ్ చేయడానికి ఉన్న కెమికల్స్ చాలా ఉంటాయి. ఇలా రావటంతో మనకి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ చర్మం పైన పడ్డప్పుడు ఆ ఆక్సిడేటివ్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ రోజువారీగా జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం. అదే మనకి సన్ స్క్రీన్ ఉందనుకోండి చర్మం పైన, అది వచ్చేసి సన్ స్క్రీన్ పైన పడుతుంది, అదొక లేయర్ కదండి, ఆ లేయర్ పైన పడటంతో చర్మం దగ్గర అక్కడ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో అక్కడ నెమ్మదిగా మనకి ఏమవుతుందనంటే మంచిగా బెనిఫిట్ అవ్వటానికని మనం చేస్తాం. సో సన్ స్క్రీన్ అనేది మనకి ఆ విధంగా బెనిఫిట్ వస్తుందండి, ఒక ప్రొటెక్టివ్ లేయర్. నేను ఎప్పుడు అదే చెప్తానండి, ఫోన్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఒక టచ్ స్క్రీన్ గార్డ్ ఎలా పెడతామో అలానే మనకి సన్ స్క్రీన్ అనేది చర్మం పైన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్ వాడుకున్నాక నైట్ టైం మాయిశ్చరైజర్స్, సీరమ్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్స్, సీరమ్స్ అనేది ఏంటంటే హైలూరానిక్ యాసిడ్ సెరమైడ్ బేస్డ్ ఉన్న సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్ మా దగ్గర ఉంటుందండి. ఈ మాయిశ్చరైజర్ తోటి మనకి చర్మం పైన మనకి సాఫ్ట్నెస్ అనేది తీసుకొస్తుంది. అంటే ఉదయం పూట మనకి డ్యామేజ్ ఏదైతే జరగకుండా సూర్యుడి వెలుతురు నుంచి మనకి సన్ స్క్రీన్ ఎలా అయితే కాపాడుతుందో, నైట్ చర్మంలో జరిగిన డీహైడ్రేషన్, ఆ సన్ స్క్రీన్ దాటి తర్వాత వచ్చిన పొల్యూషన్ తోటి డ్యామేజ్ అయిన దాంతో అలా చర్మాన్ని సాఫ్ట్గా సపుల్గా చేస్తుంది. చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండి, ఈ పైన పొరలో మంచిగా మాయిశ్చరైజర్ అనేది పేరుకుపోయి అక్కడ స్కిన్స్ని హెల్తీగా చేస్తుంది అన్నమాట. స్కిన్ సెల్స్ని ఎప్పుడైతే హెల్తీగా చేస్తుందో మీకు సాఫ్ట్గా, ప్లంప్గా అయ్యేటట్టుగా మీకు స్కిన్ అవుతుంది అనమాట. చాలామంది మగవాళ్ళలో ఇది ఆలోచిస్తారండి, ఆడవాళ్ళకి చాలా స్కిన్ కేర్ అనేది చాలా తెలుసు, కానీ మగవాళ్ళకి స్కిన్ కేర్ అనేది చాలా మటుకు తెలియదు అనమాట.
సో ఈ స్కిన్ కేర్ అనేది బెటర్గా చేయాలి అని అంటే ముఖ్యమైన రెజిమెన్ మీకు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్. దాని తర్వాత ఏదైనా క్రీమ్ కానివ్వండి, లేకపోతే సీరం కానివ్వండి, ఏదైనా కానీ మనం యూస్ చేయొచ్చు. ఈ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ ఏం చేస్తాయి అనంటే ఏదైతే సూర్యుడి వెలుతురు సన్ స్క్రీన్ నుంచి తప్పించుకొని లోపలికి వచ్చిందో దాన్ని ఆ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికని ఈ క్రీమ్స్ పనిచేస్తాయి అన్నమాట. సో రోజువారీగా ఇలా చేస్తూ ఉంటే మనకి ఎక్కడ నలుపు మనకు అక్కడికి ఆగుతూ ఉంటుంది. మరి నలుపు తగ్గాలి అని అంటే ఏం చేయాలి మరి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు నలుపు తగ్గాలి అని మీరు అనుకుంటే గనక మీరు మంచి ప్రొసీజర్స్ అనేటివి మా దగ్గర ఉంటాయండి. లేజర్స్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయండి, పీల్స్ అనేటివి కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ లేజర్స్ పీల్సే కాకుండా మీకు ఇతరత్రి NARF, LADD ఇలాంటి ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, మీసోథెరపీస్ కూడా ఉంటాయి అన్నమాట. అలా చేయటంతో మనకి చర్మంలో చాలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉంటూ ఉంటుంది. ఇది చేయటం వల్ల మనకి చర్మంలో మనకి చాలా ఇంపార్టెంట్గా మనకి చేంజెస్ అనేటివి బాగా వస్తూ ఉంటాయి. సో ఇది విషయం. నుదుటి పైన ఉన్నప్పుడు మనకి నలుపుని మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్ తోటి మనం ఎలా చేస్తాము అనే దాని గురించి అని వివరించానండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు గ్లూటథైన్, వైటమిన్ C నలుపుకి ఏ విధంగా పనిచేస్తుంది, లేజర్స్, పీల్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అని వివరిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ట్యానింగ్ ప్రాబ్లం ఉందనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి చెప్పండి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని చెప్పేసి. అట్లీస్ట్ ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పండి. ఒక 3 ఏళ్ల తర్వాత అయినా పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది కదా, ఆ విధంగా చేద్దామండి. సో ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నేను మీకు ఒక మంచి వీడియో తోటి ముందుకు వస్తాను. ఎటువంటైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. మీ జుట్టువి కానీ, వెంట్రుకలవి కానీ, లేక చర్మాన్ని ఏమైనా ఉంటే కనుక తప్పకుండా పెట్టండి. వాటికి నాకు సమయం వీలైనప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.